బావిలో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ 700 ఏళ్ల నాటి ఆలయ మహిమ. భాగ్యనగరంలోని పురాతన ఆలయాలలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి విశిష్ట స్థానముంది. ఆలయంలో దాగి ఉన్న కొన్ని నిజాలు మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియవు. ఎందుకు అక్కడి బావి నీటిని పవిత్రంగా భావిస్తారు, ఎందుకు ఎల్లమ్మ తల్లిని దర్శిస్తే కష్టాలు తొలగుతాయని అంటారు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన ఎవ్వరూ పూర్తిగా చెప్పని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో అమ్మవారు స్వయంభూమూర్తిగా కొలువుదీరారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఈ జలాన్ని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే చర్మవ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ బావి ఎక్కడి నుంచి నీరు పొందుతుందో ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియలేదట. బాల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇప్పటికీ అర్థం కాని దివ్య రహస్యాలతో నిండిన ఒక ఆధ్యాత్మిక శక్తి స్థలం. ఒక్కసారైనా రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె కరుణలో తరిచిపోండి. భక్తితో అడుగు పెడితే బాధలు తీరుతాయి, మనసుకు శాంతి లభిస్తుంది. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. ఓ తల్లి,